కాకినాడ జగన్నాథపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీలో చేరికలు జరిగాయి. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని పార్టీలోకి చేరేందుకు వచ్చిన వారికి పార్టీ కండువాలను వేసి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన వీరంతా రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మరింత కష్టించి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నమ్మండి, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా యూత్కి విశ్వాసంగా పనిచేస్తారని ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి సర్వీస్ చేయాలని, ముఖ్యంగా ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఈరోజు సతీష్ యాదవ్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి సుమారు 300 మంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ యువతకి అందరూ నేను ఒకటే విన్నవించుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ మాయ మాటలకి యువత తప్పుదోవ పడుతున్నారు. అటువంటి యువతని మీరు మోటివేట్ చేయండి. దయచేసి పవన్ కళ్యాణ్ నమ్మొద్దని, పవన్ కళ్యాణ్ వెళ్ళొద్దని ఎవరైతే ఇప్పటివరకు ఉన్నటువంటి యూత్ని మోటివేట్ చేసి వైఎస్ఆర్ పార్టీలోకి తీసుకురండి చెప్పేసి యువతలందరూ కూడా నేను ప్రాధాన్యపడటం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సతీష్ యాదవ్ గారు కానీ ఇతర ఆయనకి సంబంధించిన మిత్రబృందం ఫ్రెండ్స్ అందరూ కానీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు. తప్పకుండా వాళ్ళందరూ గర్వపడేలాగే పార్టీ ఉంటుంది, వాళ్ళందరూ గర్వపడేలాగే జగన్మోహన్ రెడ్డి గారు యువతకి పనిచేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ పార్టీలోకి వచ్చిన అందరికీ కూడా యువత అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ బలాన్ని రాబోయే ఎలక్షన్లో చూపించండి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం కృషి చేయమని మిత్రబృందాలందరినీ కూడా కోరుకుంటున్నాను.